హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే లేటెస్ట్ అప్డేట్ అయితే ఒకటి వచ్చింది ఫ్రెండ్స్. అదేంటి అంటే తెలంగాణలో కాదు, ఆంధ్రప్రదేశ్లో కాదు, ఇంకా అన్ని చోట్ల అయితే అన్ని రాష్ట్రాలకు కూడా ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చిందండి. రైస్ గురించి మోడీ సర్కార్ ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకొని వచ్చారు. మనం ఇప్పుడు చూస్తున్నాం కదండీ, సన్నబియ్యం కొనాలంటే మన వల్ల కాని పరిస్థితి. 1600, 1700 చిల్లర ఉంటుంది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఒక రైస్ బస్తా కొనాలంటే చాలా కష్టమైపోతుంది. ఒక ఇంట్లో ఒక బస్తా మాత్రం ఒకవేళ ఎక్కువ మంది ఉంటే కనుక ఇంకా ఎక్కువ పడతాయి కాబట్టి మనం కొనలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో బియ్యం రేట్లు డీలర్స్ ఎక్కువ పెంచేస్తున్నారు కాబట్టి, రైస్ మిల్లర్స్ కూడా చాలా రేట్లు పెంచేస్తున్నారు కాబట్టి, దాని వలన మోడీ సర్కార్ అయితే ఒక నిర్ణయం అయితే తీసుకుందండి. భారత్ రైస్ అనే పేరుతోటి బియ్యాన్ని అయితే విక్రయించబోతుందండి. ఇది కేవలం 29 రూపాయలకే సన్న బియ్యం 1 కేజీ అండి. ఇక మనకి ఎంత కావాలంటే అంత మనం తీసుకోవచ్చు. ఎన్ని కేజీలు కావాలన్నా దానికి అన్లిమిటెడ్ అండి. మనకి ఎన్ని కావాలంటే అన్నీ తీసుకోవచ్చు. ఇది నెక్స్ట్ వీక్ నుంచి అమల్లోకి వస్తుందని ఆదేశాలు అయితే రాబోతున్నాయండి. ఇది ముఖ్యంగా పెట్టడానికి ఉద్దేశం ఏమంటే, బియ్యం రేట్లు డీలర్స్ చాలా భారీ మొత్తంలో పెంచేశారండి. ఆ షాప్స్లో మనం బియ్యం కొనాలంటే దగ్గర దగ్గర 60-70 రూపాయలు, మ్యాక్సిమం అంటే తక్కువ 70 రూపాయల దాకా వెళ్ళిందండి రైస్ రేటు. అందుకని మోడీ సర్కార్ అయితే వాళ్ళకి ఒక గుణపాఠంగా ఉండడం కోసం ఆ మిల్లర్లకి రేటు తగ్గించట్లేదని చెప్పేసి మోడీ సర్కార్ అయితే నిర్ణయం తీసుకుందండి. కేజీ బియ్యం 29 రూపాయలకే సన్న బియ్యం ఇవ్వడానికి నిర్ణయం అయితే తీసుకుంది. ఇప్పటి నుంచైనా మిల్లర్సు అంటే రేట్లు తగ్గిస్తారని ఆశిస్తున్నాము. చాలా తక్కువ రేట్లు ఇస్తారని చూస్తున్నాము. ఎందుకంటే 29 రూపాయలకి కేంద్ర ప్రభుత్వమే సన్న బియ్యం ఇస్తున్నప్పుడు ఇంకా షాపుల దగ్గరికి వెళ్ళి, మిల్లుల దగ్గరికి వెళ్ళి ఎవరు తీసుకుంటారండి? ఇంత తక్కువ రేటుకి గవర్నమెంట్ సప్లై చేస్తున్నప్పుడు మరి షాపులకి వెళ్ళి, మిల్లర్స్కి వెళ్ళి ఎవరు తీసుకోరు. ఇప్పటి నుంచైనా మిల్లర్స్ రేటు తగ్గిస్తారని, పేదవాళ్ళ కోసం కొద్దిగా అయినా వాళ్ళు రేట్లు తగ్గించాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. ఈ 29 రూపాయలకే సన్న బియ్యం భారత్ రైస్ అనే పేరుతోటి రాబోతుందండి. వారం రోజుల్లో దేశవ్యాప్తంగా మార్కెట్లోకి అయితే రాబోతుంది ఈ పథకం. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా సబ్సిడీ 29 రూపాయలకి కిలో బియ్యం అయితే విక్రయించబోతున్నారండి. ఇంకా పేదవాళ్ళ కోసం 29 రూపాయలకి సన్న బియ్యం అయితే రాబోతుంది. మోడీ సర్కార్ అయితే నిర్ణయం తీసేసుకుందండి. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి.